భూదేవిని చూసి ఓపిక నేర్చుకోవాలే, మొక్కను చూసి ఎదగడం నేర్చుకోవాలే. మరి గురువును చూసి సుగుణాలు నేర్చుకోవాలి. ఇవాళ ఎందుకు మరి మా నర్సయ్య తాత గీరాగం ఎత్తుకున్నాయంటే ఇవాళ ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు. నేను ప్రేక్షకులకు, మహాపత్రిక ప్రేక్షకులకు ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు. ఓ గురువు నీ మనసు ఊరి చివర చెరువు, ఎంతో పరువు గల్లది నీ కొలువు. గుడిలో త్రిమూర్తులు, బడిలో నీ సూక్తులు, అయినా మేము ముందు నీకే దండము పెడితిమయ్యా. ఎందుకంటే ఓనమాలను దిద్దించి బుద్ధులను నేర్పించి దేవుళ్ళ చూపించినావు గనుక, ఆ భాగ్యం అందించింది నీవు గనుక. మరి ఒక్కసారి మనం అందరం ఇప్పుడు ఏ స్థాయిలో ఉన్నా, ఎక్కడ ఉన్నా, ఎవరైనా గురువును కొలుసుకోవలసిందే, తలుసుకోవలసిందే. మరి మనకు దారి చూపి, వెలుగుదారి చూపినోడు గురువు. అందుకనే ఒకసారి గురువులను మనము మనసు నిండా తలుసుకొని పబ్బది పడదాము. ఇక మార్నింగ్ న్యూస్ విత్ నర్సయ్య తాత మధ్యలో మోత మహాపత్రిక వచ్చింది. ఇలా మరి ఏం రాసుకొచ్చారు, ఏంది ఏం కథ? ముఖ్య అనుచరులతో కవిత భేటీ, భవిష్యత్తు కార్యాచరణపై వ్యూహరచన. ఇప్పుడు ఈమెకు కొన్ని పాతకోటి జాగాలు ఇప్పుడు ఈమె మీద పండ్లు కొరుకుతురు. ఏమా అమ్మ తల్లి, మమ్మల్ని అదన్నావు ఇదన్నావు, నీ సభలకు, నీ సమావేశాలకు, నీ మీటింగులకు, నీ అవసరాలకు మమ్మల్ని సబ్బురుద్దినట్టు రుద్దినావు. ఇవాళ మమ్మల్ని ఉతబుర్ర చేసి ఇక నియంత్రణ నువ్వే సొంత నిర్ణయాలతోటి ఉరుకులో పెడుతున్నావు అని ఆ రాజీవ్ సాగర్ ఆట, ఇంకెవరో భిక్షపాత ఆట, ఇక ఆ కోయిలాగలు ఇప్పుడు కారాలు మీరాలు నూరుతున్నాయి. పో ఎక్కడనవో నువ్వు. మేమైతే మీ అయ్య చుట్టే ఉంటాం, మీ అయ్య తోక పట్టుకొని తిరుగుతాం, మీ అయ్య అడుగు జాడల్లో ఉంటాం. నువ్వు ఎక్కడనవో మమ్మల్ని పట్టించుకుంటలేవుగా, మాకు ఎరక లేకుండా నువ్వు మీటింగులు పెట్టుకున్నావుగా, నువ్వు ఏ రకంగా నువ్వు సొంత నిర్ణయాలు తీసుకుంటావు మమ్మల్ని అడగకుండా అనేది ఆ రాజీవ్ సాగర్ కోయిలాగా, ఇంకొక 2-3 కోయిలాగలన్నీ ఇప్పుడు లెంకలు కొడుతున్నాయి ఆట. ఇక ఈమె ఇంకా కొంతమంది కొత్త కోయిలాగలు ఇక ఉంటాయి కదా, కొత్తది గొర్రమడుగు, పాతది బర్రమడుగు. మరి ఏందనుకుంటుర్రు? ఇక కొన్ని కొత్త కోయిలాగలని ఇక చిన్నగా మూదాడేసి గుంజుకొచ్చి ఇక ఇప్పుడు ఆమె ఏం చేస్తుంది, భవిష్యత్తు కార్యాచరణపై వ్యూహరచన. మరి కొత్త పార్టీ పెట్టబోతుందా? మరి ఇప్పటికే కవితమ్మను మా పార్టీలకు వద్దు, కవితను మా పార్టీలో షరీక చేసుకోము అని ఏమో నిన్న మొన్న పిసిసి పేపర్ మహేష్ కుమార్ గౌడ్ అనుకొచ్చిండు. ఇక నిన్నయాల పంబో కవిత మా పార్టీలకు వద్దు, కవితను మా పార్టీలో జాయిన్ చేసుకోమని రామచంద్రయ్య అంటుండు, బీజేపీ పెబ్బ. మరి మా దాంట్లోకి వద్దని వాళ్ళు అంటున్నారు, మా దాంట్లోకి వద్దని వీళ్ళు అంటున్నారు. మరి ఈమె మరి లోపటంగాలతోటి మీ కాంగ్రెస్లోకి వస్తా, మీ బీజేపీలోకి వస్తా అని మరి మాట్లాడిందా, లేకపోతే ఏమన్నా రాయబారం నడిపిందా, అసలు ఏమైందో అనేది అర్థమవుతలేదు. ఇక ఇంట్లో ఇక కొత్త పార్టీ పెట్టబోతుంది, బహుజన తెలంగాణ సమితి అని ఏదో కొత్త పార్టీ పెట్టబోతుంది అనేది గుసగుస. మొత్తానికి మరి ఇప్పుడు ఈమె
ఉపాయం ఏంది? మరి అయ్యను వదిలిపెట్టి అన్నా నువ్వు పైలం, అయ్యా నువ్వు పైలం, వేరేకు తాడుకు పట్టలేదు, తవులుకు పట్టలేదు, గుంజకెందుకమ్మా గుంజులాట అన్నట్టే ఉంది భాగవతం. ఇప్పుడు అయ్య మంచోడే, అన్న మంచోడే. కవితమ్మ పార్టీలకు వెళ్ళి బయటకు వస్తే మీరు వ్యక్తిగతంగా కవితను విమర్శించొద్దు, కామెంట్ పెట్టొద్దు సుమా అని మళ్ళీ అయ్య చెప్తుడు. అయ్యా నీకు ఇగో ఈ హరీశం కోల్యాగా బాగా కవిలి పోసి ముప్పుకు వచ్చింది కోల్యాగా ఎన్నడున్నా నేను ముంచుతాడు, పైలం అయ్యా అని అయ్య చెప్తుంది. అన్నా హరీశం అయ్య పక్కన బల్యం, హరీశము పక్కన బల్యం లాంటోడు పైలవన్ను బీఆర్ఎస్ పార్టీని హస్తగతం చేసుకుంటందుకు కుట్ర చేస్తుండు అన్నో అని మళ్ళా అన్నవు చెప్తుంది. అసలైన దొంగలు కాళేశ్వరంలో కరప్షన్ చేసింది, తప్పులు చేసింది, అవినీతి అనకొండలు హరీష్ రావు అని చెప్తుంది. ఇక సంతోషరావు అయితే నీ దండం పెడితే ఏకంగా మా అయ్య హరితారం పెడితే ఆయన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ అని పెట్టి బొచ్చడి కోట్లు దిగమింగిండు, అవినీతి సొమ్మును మొత్తం అర్రలల్లా దాచిపెట్టిండు అని ఇప్పుడు సంతోష ఎవరో చిన్నమ్మ కొడుకు హ్యాపీ రావా ఏదో అంటారు ఆయన పేరు, ఇగో ఈ కథ నడుస్తుంది. అయ్య మంచోడే, అన్న మంచోడే. ఇక ఇప్పుడు అసలైన ముచ్చట ఏంటంటే జనాలకు ఏం గుసగుస అంటే, అరే ఈ హరీష్ రావును సంతోషును పగబట్టింది, ఏడి కాడికి మొత్తం కబడ్డీ ఆడుతుంది వాళ్ళతోటి. మరి అయ్యా పైలవ్ అంటుంది, అన్న పైలవ్ అంటుంది. సరే వీళ్ళు పార్టీలకు వెళ్ళి కవితమ్మను సస్పెండ్ చేసిర్రు, పక్కకు పెట్టిర్రు. మరి నువ్వు అట్టటే మాట్లాడతావమ్మా, ఏ తరీఖన మాట్లాడతావు, ఏ లెక్కన మాట్లాడతావు? కాళేశ్వరంలో అక్రమంగా అవినీతి సొమ్ము అర్రలల్ల నింపుకూరని నువ్వేట మాట్లాడతావు? హరీష్ రావును అంటందుకు, సంతోష్ను అంటందుకు, సంతోష నాకు గోళీలేసి ఆయన చేతులే కాయలు కాసినాయి, నువ్వెట మాట్లాడతావు సంతోషని అని అయ్యా అంటలేడు. అయ్యో ఎట్లా చేయలే గట్ట మాట్లాడుతున్నావు? మేనబావా ఇవాళ పార్టీని నడిపించినోడు, అయ్యే వెనకాంగా తిరిగినోడు, మీటింగులల్లా సభలల్లా అన్నీ ఆర్థిక లావాదేవీలు చూసినోడు, పార్టీలకు వస్తోళ్ళెవలు పోతోళ్ళెవలు, ఎవరు వస్తే మంచిది ఎవరు రాకపోతే మంచిదని అయ్యకు సలహా చెప్పినోడు. ఇలా అయ్యకు హరీష్ రావు కుడి భుజం లెక్క ఉన్నోడు, నువ్వేట గట్ట మాట్లాడతావు అని అన్న అంటలేడు. ఇప్పుడు అన్న అంటలేడు చెల్లిని, అయ్యా అంటలేడు. అయ్య మాత్రం సస్పెండ్ చేసిండు, కవితను మాత్రం మీరు ఒక్క మాట కూడా కామెంట్ అనొద్దు, కామెంట్ చేయొద్దు మీరు అని మళ్ళా వ్యక్తిగతంగా కామెంట్ చేయొద్దని మళ్ళా కథ కనిపించాడు. అసలు ఏమి నడుస్తుంది? కేసీఆర్ ఆడిస్తుండు ఇంటి సయ్యాట, కవితమ్మ ఆడుతుంది బతుకమ్మాట, అర్థమైతా లేదా హరీష్ రావును కారు దింపేందుకు దొంగాట అనేది కొంతమంది సోషల్ మీడియాలో గుసగుస పెట్టుకుంటారు. మరి అసలు ఏం జరుగుతుంది? ఇదంతా డ్రామానా, నిజమా? కవితమ్మ కొత్త పార్టీ పెట్టబోతుందా? మరి హరీష్ రావును సంతోషను అడగోరియ కూతలు కూస్తుంటే అయ్యా అన్న శరానికి ఎందుకు వస్తలేరు? కవితమ్మను దూరం పెట్టినట్టే పెట్టిర్రు. మరి ఎందుకని ఆమెని మరి వీళ్ళు మళ్ళా ఏదో మీది మాటకు ఏదో అన్నట్టుగా ఏదైనా కథ నడుస్తుందా? ఒక్కసారి కాంగ్రెస్ పార్టీ మహిళా నాయకురాలు స్టేట్ కోఆర్డినేటరు చంద్రిక అమ్మ శనార్థి. నమస్తే అమ్మ మీ శనార్థి అమ్మ, మీరు మార్నింగ్ న్యూస్ లైవ్లో ఉన్నారు. ఓకే.
ఇప్పుడు కవితమ్మ మళ్ళీ ఏదో ముఖ్య అనుచరులతో భేటీ కాబోతుందట. పాత వాళ్ళని ఇచ్చిపెట్టి కొత్త వాళ్ళని తీసుకొచ్చుకొని మళ్ళీ ఇంకేదో ఉపాయం చేయబోతుందట. అసలు ఏంది ఇలా పంచాది? మరి ఇప్పుడు ఓ పక్కనేమో పీసీసీ కాంగ్రెస్ పార్టీ పీసీసీ పేపర్ మహేష్ కుమార్ గౌడ్ కవితను మా పార్టీలో మేము చేర్చుకోమని ఈయన అంటుండ్రు. అక్కడ బీజేపీ వాళ్ళు రామచంద్రయ్య కూడా కవితను మా పార్టీలోకి వస్తే మేము కూడా తీసుకోమని ఆయన అంటుండు. మరి అయ్యా పైలము అన్నా పైలము హరీష్ రావు మన కొంప కొల్లేరు చేస్తాడు, ఏనాడున్నా మన పార్టీని ముంచుతాడు, హస్తగతం చేసుకుంటందుకు చిన్నగా ఉపాయం చేస్తుండు, చేప కింద నీరు లెక్క అనేది అక్కడ అయ్య చెప్తుంది, అన్న చెప్తుంది. హరీష్ రావు అనకొండ అంటుంది, సంతోష్ రావు అవినీతి సొమ్ము తిన్నాడు అంటుంది. అసలు ఏం నడుస్తుంది తల్లి? ఏం చెప్తావు కవిత గురించి? ఏంది ఉపాయం ఏంది? కవిత ఒక ఫేడింగ్ స్టార్, ఆరిపోయే దీపానికి వెలుగు ఎక్కువ. మీ ప్రెస్ వాళ్ళే, మీ మీడియా వాళ్ళే, మిత్రులందరూ కూడా ఆమెని హైలైట్ చేస్తున్నారు ఈ గత వారం నుంచి. అంత హైలైట్ చేసే అవసరం లేదు. ఆమె జస్ట్ ఒక ఫ్యామిలీ కంపాషన్, సానుభూతి ఓటు కోసమే పాకులాడుతుంది. ఇది అయ్యా కొడుకు కలిసి కల్వకుంట్ల ఫ్యామిలీ ఆడే నాటకము. ఇదైతే అందరికి ప్రజలకు అందరికి అర్థమైపోయింది. ఇది నిజంగా ఒక నాటకం అనే దీనికి రాజకీయ వ్యూహం అనేది సమయమే చెప్తుంది మనకి. ఇది నిజంగానే ఈమె చేసే నాటకమా లేదంటే నిజంగానే అయ్యా కొడుకులు దూరం పెడుతున్నారు అనేది సమయం చెప్తుంది. మేమైతే అనుకుంటున్నాం ఇది జస్ట్ ఫ్యామిలీ కంపాషన్ తోని ఆడే నాటకం అని. ఈమె అవినీతి అంత ఇంత లేదు. మొన్న లిక్కర్ స్కామ్ లో 6 నెలలు జైల్లో పోయింది, అది సరిపోయినట్టు లేదు. ఇప్పుడు వీళ్ళంతా భాగవతం వాళ్ళే గొడవపడి భాగవతం మొత్తం బయట పెడుతుంది. ఒక అందుకు అది మనకందరికి మంచిది కూడా. ఈ మొక్కమనే కాదు, కల్వకుంట్ల ఫ్యామిలీ మొత్తం మీద అయ్యా మీద సిబిఐ ఎంక్వైరీ పెట్టంగానే ఈ బొమ్మ బయటకు వచ్చింది. కల్వకుంట్ల ఫ్యామిలీ మొత్తం మీద సిబిఐ ఎంక్వైరీ పెట్టాల్సిందే. ఆమె మొన్న పేర్లు తీసుకుంది కొంత, పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి, సంతోష్ రావు, బల్కా సుమన్, దాని తర్వాత హరీష్ అన్న, వీళ్ళందరి మీద కూడా సిబిఐ ఎంక్వైరీ పెడితే తెలంగాణ సొమ్ము ఈ కల్వకుంట్ల ఫ్యామిలీ అండ్ కంపెనీ ఎంత దోచుకున్నారనేది బయట పడుతుంది. అది ప్రజల కన్నా ఉపయోగం పడుతుంది. 1200 మంది అప్పుడు పిల్లలు చనిపోయినప్పుడు బయటికి వచ్చి ఇంత గొడవ చేయలేదు. ఆ రోజు చేసింటే బాగుండే. పోనీ వాళ్ళ అవినీతి సొమ్ములో కొద్దిగంత వాళ్ళకి దారదత్తం చేసింటన్నా మేము కొద్దిగా సంతోషిస్తున్నాము. ఒక్కొక్క పైసా పెట్టింది లేదు. అట్లాంటిది వీళ్ళదే సర్ది చూసుకోవడానికి సరిపోయింది. ఇదంతా ఏం లేదన్న, ఇదంతా రాజకీయం. ఒక ఆమె చుట్టూ తిప్పాలి. ఏంటంటే నెక్స్ట్ ఇప్పుడు వచ్చే స్థానిక ఎలక్షన్ లో అయ్యో ఆడబిడ్డని జైల్లో పెట్టింది కదా ఊరికేనని చెప్పి ఇది ఒక ఫ్యామిలీ డ్రామా ఆడుతుందని మేమైతే అనుకుంటున్నాము. ఏమీ లేకుండా కవిత మీద కూడా సిబిఐ ఎంక్వైరీ పెట్టాలి. లిక్కర్ స్కామ్ ఒకటే కాదు, ఆమె మీద కూడా. ఆమెకి ఏమీ లేని బుర్జ్ ఖలీఫాలో ఆస్తి ఎట్లా కొనుక్కున్నది, ఒక చిన్న అమెరికాలో ఒక చిన్న ఉద్యోగం చేసింది ఒకప్పుడు అనేది అంటారు. మరి ఉద్యోగం చేసిందా, మరి ఎమ్మెల్యేగా పెట్టింది మనకు తెలియదు. నాకు తెలిసి మణికొండలో ఒక పార్లర్ ఏదో నడుపుతుండే ఈమె. దాని తర్వాత బుర్జ్ ఖలీఫాలో ఆస్తులు ఎట్లా వచ్చినాయి, అమెరికాలో ల్యాండ్స్ విల్లాస్ ఎట్లా కొన్నది, ఇక్కడ కొన్ని కోట్లు పెట్టి ఇల్లు ఎట్లా కట్టుకున్నది, ఇవంతా కూడా ఆరా తీయాలి కదా. దీనికంతా కూడా ఈమె మీద కూడా సిబిఐ ఎంక్వైరీ పెట్టమని మేము గట్టిగా గవర్నమెంట్ ని కోరుతున్నాము. బాగా సంపాదించింది అతిగా. కేటీఆర్ ని కూడా మించిపోయిందని వార్త. మరి వీళ్ళని నమ్మే స్థితిలో మన ప్రజలైతే ఖచ్చితంగా లేరు. ఈ అవినీతి ఈమెకి పెట్టాలంటే ఫేడింగ్ స్టార్ తో పాటు అవినీతిలో సూపర్ స్టార్ అని కూడా మనం కితాబ్ ఇవ్వచ్చు. అంత పెద్ద స్టార్ ఈమె. ఇప్పుడు దుబాయ్ లో ఇల్లు కొన్నదా ఏదో? అది బుర్జ్ ఖలీఫాలో అందరికి తెలిసిన సత్యమే, నగ్న సత్యం కదన్నా ఇది. బుర్జ్ ఖలీఫాలో ఇల్లు ఉన్నది, అపార్ట్మెంట్ ఉన్నదని, అమెరికాలో ల్యాండ్స్ విల్లాస్ ఉన్నాయని, ఇదంతా నగ్న సత్యం, అందరికి తెలిసినదే కదా. ఎక్కడ ఆమె కూడా దాపెడతలేదు కదా, ఇవన్నీ ఉన్నాయి. కాబట్టి ఇవన్నీ కూడా ఆరాధియాలంటే అందరి మీద కూడా సిబిఐ ఎంక్వైరీ పెడితే కొన్ని వేల లక్షల కోట్లు బయటకు వస్తాయి. అవి మన ఉపయోగం అని అవుతుంది కదా, తెలంగాణ ప్రజలకి మంచికి ఉపయోగం అవుతుంది. మరి అప్పుడు ఈ కాళేశ్వరం కథలో ఈ హరీష్ రావు ఏమో మరి ఇప్పుడు నీటిపారుదల శాఖ మంత్రిగా ఉండే కదా. అవును. మరి ఏమన్నా వాటా ఇట్లా ఏమన్నా మరి ఈమెకు ఇయ్యలేదా? ఇయ్యకపోతే అంత పొక్కి పంచాయతీ పెట్టుకుంటుందా? అసలు ఏంది అది కూడా కొంత సోషల్ మీడియా వాళ్ళు అనుమానం. సోషల్ మీడియాలో వచ్చే వార్త ఏంటంటే తండ్రికి ఆమె ఫోన్ చేసినట్టు మా ఆస్తులు మాకు పంచండి అని చెప్పి, ఇంత దరిద్రంగా అయితే మన ఆడబిడ్డలు ఎప్పుడు తయారైనారో తెలియదు. తల్లిదండ్రి బతుకున్నప్పుడు ఆస్తి పంచు అని అంటేనే అది పెద్ద దుర్మార్గం. అది ఈమె సంపాదించింది కోట్ల ఆస్తి కాకుండా మళ్ళీ తండ్రి మీద పడ్డది. అసలు ఇదంతా చూసి జైల్లో పోయినప్పటి నుంచి కూడా కేసీఆర్ గారు ఒక్క మాట మాట్లాడతలేరు, బయటకు వస్తలేరు. ఎందుకని ఈమె ప్రెస్
మీట్లు పెడుతుంది కదా, అట్లనే కేసీఆర్ పెట్టి ఏమైతుంది కొంపలో చెప్పాలి కదా పబ్లిక్ కి. ఎందుకంటే వాళ్ళు పబ్లిక్ ఫిగర్ కదా, వాళ్ళందరూ ఒకప్పుడు ఏలిండ్రు కదా 10 ఏళ్ళు. మరి ఇట్లా కదా అట్లా అని మరి కొడుకు నేను కేసుకొని వస్తున్నాడా, లేదంటే అల్లుడు నేను కేసుకొని వస్తున్నాడా, బిడ్డ నేను కేసుకొని వస్తున్నాడా, ఎవరికి తెలియని పరిస్థితి. కానీ ఇదంతా చూస్తుంటే అందరు కలిసి హరీష్ ని, ఎవరైతే హరీష్ రావు అని ఉన్నారో ఆయన తొక్కే పరిస్థితిలో కల్వకుంట్ల ఫ్యామిలీ ఆడే నాటకం అనేది కనిపిస్తుంది. ఆయన ఎరగనీయకుండా మొత్తం చేద్దామని ఈ మొత్తం నాటకం అవుతుంది. సరే అవినీతి అంటారా, అవినీతి ఎట్లాగో అయింది, అది బయట అవినీతి అయిందనే కదా బయట పెడితే, మన ఘోష్ ఇది కమిటీ అదంతా బయట పడితేనే కదా వీళ్ళు సిబిఐ ఎంక్వైరీకి పెట్టిరు మన సీఎం గారు. కాబట్టి అది ఎట్లాగో బయటపడుతుంది, దాంట్లో ఎంతమంది ఆఫీసర్లు ఉన్నారు బయటపడుతుంది, ఎవరెవరు హస్తం ఉందో అందరు బయటపడుతుంది. తేట తెల్లం అయ్యేదాకా మా రేవంత్ అన్నైతే వదిలిపెట్టాడు. ఇదైతే నగ్న సత్యము. మరి ఇప్పుడు హరీష్ రావుకు అర్థం అవుతుండే వస్తున్నా మరి ఇదంతా మా మామ, మా బామ్మర్ది, మా మరదలు వీళ్ళు డ్రామా ఆడుతురు అనేది ఆయనకు అర్థం అవుతుండే వస్తున్నా. చిన్న పిల్లగాడైతే కాదు కదన్నా హరీష్ అన్న, ఇప్పటి నుంచో ఆయన పాలిటిక్స్ లో ఉన్నారు. ఆయన కేసీఆర్ ఎప్పుడైతే టీడీపీలో ఉన్నారో అప్పటి నుంచి హరీష్ అన్న వెంట ఉన్నారు. మేము చూసినాం అది. ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ ఉన్నప్పటి నుంచే వెంటున్నాడు. ప్రతి ఒక్కటి ఆయనకు అర్థం కాదంటూ ఏమీ లేదు, అంత అర్థమవుతుంది. ఆయన సమయం కోసం చూస్తున్నాడు. ఆయన కూడా ఒక దెబ్బ కొట్టకుండా ఉంటాడా? వీళ్ళు ఇంత పెద్ద దెబ్బ కొడుతుంటే ఆమె ప్రెస్ మీట్ పెట్టి మరి హరీష్ అన్న పేరు తీసుకున్నప్పుడు ఆయన సమయం కోసం వేచి ఉన్నాడు. అంతనే సమయం వచ్చినప్పుడు వాళ్ళంతా కొట్టుకుంటారు, ఒకరికొకరు కొట్టుకొని మొత్తం చిట్టా బయట పెడతారు. మేము దానికోసం మేము కూడా వెయిటింగ్, ఎవరెక్కడ బయట పెడతాడా అని మేము కూడా నోట్స్ రాసుకుంటున్నాము, వీళ్ళందరూ బయట పెట్టాలని మాకున్నది. అమ్మా రఘునందన్ అన్నట్టు అంటున్నావుగా, మెదక్ ఎంపీ రఘునందన్ కూడా నోరు తెరుచుకొని చూస్తుండు. ఇక చెవులు నిక్కపెట్టి ఇప్పుడు ఆయనకి అదే పని మీద ఉండట. ఇంకా పెట్టాలి బయట, ఇంకా ఏమేమి బయటకు వస్తాయి, ఇంకా ఏమేమి కథ రాబోతుంది రేపు, ఒక్కొక్కరి భాగవతం అంతా బండారం అంతా బయట పెట్టాలి కవిత అని ఇప్పుడు ఆయన అదే అంటుండ్రు, మీరు కూడా అదే కోరుకుంటుర్రా? తప్పకుండా కదన్నా, మేమందరం కోరుకునేది అదే కదా. ఇదంతా కూడా కేటీఆర్, కేసీఆర్ వీళ్ళందరూ కూడా ఆడే నాటకం అని ప్రజలకు ఇప్పటికే అర్థమైపోవాలి. కాబట్టి ఈ నాటకంలో ఒకరికొకరు బయటపడుతున్నాయి కదా, ఇప్పుడు ఇద్దరు కొట్టుకుంటేనే కదా ఏమైందని బయటపడుతుంది. మేము కూడా అదే కోరుకుంటాం. ఇంకా నలుగురు పేర్లు తీసుకోవాలి, ఇంకో 10 మంది ఈ రోజు మళ్ళీ ప్రెస్ మీట్ అంటే ఇంకో 10 మంది పేర్లు తీసుకొని మేము రాసుకుంటున్నాం లెక్కలన్నీ, మా అధిష్టానం రాసుకుంటుంది. అందరి మీద ఎంక్వైరీ అవుతుంది, ఎవరిని వదిలిపెట్టే సమస్యనే లేదు. మరి ఇప్పుడు కవిత కొత్త పార్టీ పెట్టబోతుంది అనేది కూడా గుసగుస వినపడుతుంది. మరి కొత్త పార్టీ పెడితే ఆమె నెగ్గేనా? ఇగో ఇట్లాంటి ఎన్ని పార్టీలు పుడితే ఎన్ని పార్టీలు పోతాయి. వన్ డే స్టార్ ఆమె. నిన్న ఒక స్టార్ ఒక రోజు అయింది, ఇంకొక రోజు స్టార్ అయితే దాని తర్వాత ఎవరు పట్టించుకుంటారన్నా? ఇంత అవినీతి చేసుకున్నాం, మేము చేసినాం, మా ఫ్యామిలీ చేసిందని చెప్పిన వాళ్ళు ప్రజలు నమ్ముతారా? ఆమె పార్టీయే పెట్టని ఇదే పార్టీలో మునిగి తేడాను కానీ వాళ్ళని నమ్మే పరిస్థితిలో ఇప్పుడు కల్వకుంట్ల ఫ్యామిలీని నమ్మే పరిస్థితిలో ప్రజలు లేరు. అది మొన్న ఎంపీ ఎలక్షన్ లో బుద్ధి చెప్పిర్రు, 8 అటు 8 ఇటు వచ్చినాక వాళ్ళకి ఒక్కటి కూడా రాలేదు. కాబట్టి ఆమెకు అందుకు ఎమ్మెల్సీ కూడా రిజైన్ చేసి మంచి పనే చేసింది. ఎందుకంటే ఆమె ఇప్పుడు ఏదో చేద్దామని అనుకున్నది అక్కడ బొక్కబోర్లో పడ్డది, ఇక్కడ బొక్కబోర్లో పడాలి. మేము చూస్తాం అది. మొత్తానికైతే ఇక ఇది కథే అంటావు, కల్వకుంట్ల కథే అంటావు. కల్వకుంట్ల ఫ్యామిలీ ఆడే ప్రొడక్షన్ లో ఈమె ఒక పాత్ర అంతే. మరి ఇప్పుడు ఈయన సంతోషరావు కేశరావుకు గోరీలు వేసిన ఆయన సంతోషరావు, మరి ఈయన ఏదో పల్లె ప్రగతిలో 120 కోట్ల అవినీతి కూడా చేసిండు. వాళ్ళ అయ్యా హరితారం పెడితే ఈయన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ అని పెట్టి హీరోలో తీసుకొచ్చి ఏదేదో కథ నడిపించిండు, ఈయన కూడా బాగానే మెక్కిండు అంటారు. మరి అది వాస్తవేనా? అది వాస్తవమే ఉండొచ్చు. మా కవితనే చెప్పింది కదా, వాస్తవం ఆమెనే ఇప్పుడు లెక్కలు బొక్కలని బయట తీస్తుంది కదా. అది వాస్తవం అంటే ఇప్పుడు గవర్నమెంట్ మన మీద ఎంక్వైరీ పెడితే గానీ తెలియదు కదా, మనం పోయి అడిగితే చెప్తారన్న వీళ్ళందరూ ఇట్లా చేసినామని తప్పకుండా చెప్పరు వీళ్ళు. కాబట్టి దాని మీద కూడా ఎంక్వైరీ పెడతారు, ప్రతి ఒక్క దాని మీద వీళ్ళు చేసిన అవినీతి చిట్టా మీద అన్నిటి మీద కూడా మా రేవంత్ సర్కారు ఖచ్చితంగా ఎంక్వైరీ పెట్టాలా, కూడా. అంతేనా? వీళ్ళ చిట్టా మొత్తం బయటకు తీసుకొచ్చి వీళ్ళ డబ్బులన్నీ మళ్ళీ మా ప్రజలకు ఆడతారు ఆయన. ఖచ్చితంగా అవన్నీ బయటపడతాయి. ఇక్కడ హరితహారం అనేది ఒక పెద్ద బొక్క. మళ్ళీ ఇంకో గ్రీన్ ఇండియా ఛాలెంజ్ అని ఎవరెవరో యాక్టర్లని వీళ్ళని సెలబ్రిటీలు తీసుకొచ్చి చేసింది ఏముంది అసలు? అక్కడ ఎన్ని మొక్కలు అని పెట్టిండ్రు, ఎన్ని మొక్కలు బతికినాయి, ఇవన్నీ ఉండాలి కదా. జియో ట్యాగింగ్ అన్నారు, మరి ఎన్ని బతికినాయి లెక్క తీయాలి కదా. దాని మీద ఫస్ట్ అయితే దీని మీద దృష్టి పెట్టింది, ఇప్పుడు నెక్స్ట్ దాని మీద దృష్టి పెడతాం మేము ఖచ్చితంగా, అన్నిటి మీద దృష్టి. ఈయన కూడా ఏమైనా సంపాదించుకోవచ్చునా? సంపాదించుకోలేదు మొత్తం అంతా, అందుకే కదా ఈమె కడుపుమంట. నేను మా అన్న మా అయ్య కాకుండా వీళ్ళందరూ సంపాదించిందనే కదా కడుపుమంట. ఎప్పటి నుంచో రమ్యారావు గారు పాపం ఎల్లగొట్టినప్పుడేం చెప్తుంది, మాకు అందరికి కూడా దూరం పెట్టింది, మా బాబాయ్ని దూరం పెట్టింది, అంతా సంతోషం అని.
అవు 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 పాపం రమ్యారావు నెత్తి నోరు మొత్తుకుంటుంది. ఇప్పుడు కాదు కదా, ఈ రోజు కవిత వచ్చినప్పుడు అని కాదు కదా, ఆమె కొన్ని ఏళ్ల నుంచి చెప్తుంది. ఎవరు పట్టించుకోలే. ఈరోజు సొంత బిడ్డ వచ్చి రాగానే ఓ అంటున్నారు. ఇది ఎప్పుడో అందరికి తెలిసింది, కానీ ఎవరు మాట్లాడరు బయట. ఈరోజు సొంత బిడ్డ మాట్లాడంగానే దృష్టి మరలించిండ్రు అంతే. దృష్టి మరలించిన పబ్లిక్ అంతా గమనిస్తుంది రమ్యారావు గారు మాట్లాడింది వాస్తవం అని. ఇప్పుడు తేట తెల్లమైంది. సంతోష్ రావు గురించి ఎప్పటి నుంచో అంటుంది. ఈ రోజు అన్నది లేక బయట పెట్టిందా అని అన్నది. ఈమెకు మరి ముందు నుంచి తెలియదు ఇవన్నీ అయినప్పుడు 2-3 ఏళ్ల ముందు నుంచి ఎందుకు చెప్పలేదు? ఆమె పవర్లు ఉన్నప్పుడు ఎందుకు చెప్పలేదు? దోచుకున్నంత దోచుకున్నారు. ఇప్పుడు ఒకరి మీద ఒకరు లెక్కల దగ్గర ఏం వాటాల దగ్గర ఏం తేడా వచ్చిందో బయటపడ్డారు. ఇంకా బయటపడాలి, ఇంకా బయటపడాలి. ఇంకేమేం చేసిండ్రు? లిక్కర్ స్కామ్ అంటారు, ఈ స్కామ్ అంటారు, కాళేశ్వరం స్కామ్ అంటారు. అన్ని స్కామ్లు బయటపడాలి. బయట పడుతుంది కూడా. ఇవి ఆగుతుందా? పాపం పడవంటే అన్ని బయటపడతాయి అంటావు. అన్ని అంతే. పాపకుండా నిండింది, పగులుతున్నది, ఒక్కొక్కటిగా బయటపడుతుంది. ఇక గిది కథ మొత్తానికి. చంద్రిక కాంగ్రెస్ పార్టీ మహిళా స్టేట్ కోఆర్డినేటర్. సరే తల్లి శనార్థి అధ్యక్షురాలు కూడా అన్నా. షేర్లింగంపల్లి కాదు, షేర్లింగంపల్లి అధ్యక్షురాలు, షేర్లింగంపల్లి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు చంద్రికమ్మతోని ఇలా మనం ఇలా నేను మార్నింగ్ న్యూస్లో మాట్లాడినాం. ఇక కొన్ని ముచ్చట్లు కూడా తెలుసుకున్నాం. సరే తల్లి ఉంటా శనార్థి. శనార్థి మంచిది. ఇగో ఇది కథ మొత్తానికి. ఇక గిసమంటి బాగోతాలు నడుస్తున్నాయి. ఇక రాపిలాగా ఇక ఇప్పుడు నర్సయ్య తాత ఇక ఏ ఫోన్ ఆన్ చేసినా నేను నర్సయ్య తాత. ఇక మరి మనం నిన్న మొన్న బిగ్ బాస్ అగ్ని పరీక్ష పోయినాం. ఓ పిల్ల ఇక్కడ రా. దా రాబియా, ఇది చదువురా. నర్సయ్య తాత కథ ఏంది అసలు, ఎటువంటి సంగతి? ఇప్పుడు ఏ ఫోను ఓపెన్ చేసినా తాతయ్య కనపడుతుండ అనేది గుసగుస. ఇక నిన్న కోల్యాగలు అక్కడ మన నార్సింగిలో గోకుల్ డిగ్రీ కాలేజ్, నార్సింగ్లో గోకుల్ డిగ్రీ కాలేజీ, మన పోతే జాగృతి జూనియర్ కాలేజీ నార్సింగి కోల్యాగలు. తాత నువ్వురా మా కాలేజీ కాడికి, నీకు అన్యాయం జరిగింది. బిగ్ బాస్ అగ్ని పరీక్షలో అసలు నీ ప్రతిభ ఏందో చూడకుండా, వాళ్ళు కారణం ఏందో చెప్పకుండా, ఒక సామాన్యుడని, ఒక గొర్రెల కాపరి స్థాయి నుంచి వచ్చినోడని ఎట్లా నిన్ను ఇది చేసే తాత? మాకు నిన్ను చూడాలనిపిస్తుంది, మా బల్యకు రా తాత, మా కాలేజీకి రా తాత అంటే పోయినా నిన్న. పోతే అది ఒకసారి మీకు కూడా ఆ వీడియో చూపిస్తా. ఇక మరి రావు పిల్లగా, ఒక్కసారి మీకు కూడా అది చూపించే ఉపాయం చేస్తా. దా ఇగో ఇది ఒకసారి చూపి, జూమ్ పెట్టు. బిగ్ బాస్ లో ఆయన ఒకసారి చూపిద్దాం. చేయించకపోవడం చాలా అన్యాయం. మేము బిగ్ బాస్ ని రిజెక్ట్ చేస్తున్నాం. ఆ కార్యక్రమాన్ని చూడం. బిగ్ బాస్ లో ఆయన చేయించకపోవడం చాలా అన్యాయం. మేము బిగ్ బాస్ ని రిజెక్ట్ చేస్తున్నాం. ఆ కార్యక్రమాన్ని చూడం. ఎందుకు బిగ్ బాస్ షో అనేది? దాన్ని బ్యాన్ చేస్తే బెస్ట్ కదా. తెలుగు భాషను కాపాడాలి. మిమ్మల్ని ఎందుకు రిజెక్ట్ చేసినారు? కారణం ఏంది? రీజన్ లేకుండా మాట ద్వారానే మిమ్మల్ని రిజెక్ట్ చేయడం అనేది కరెక్ట్ కాదు. అయితే బిగ్ బాస్ అగ్ని పరీక్షలో నేను నర్సయ్య తాత తెలుగు భాష పాట పాడిండు. నేను నర్సయ్య తాత తెలుగు భాష పాట పాడితే వాళ్లకు నచ్చలేదట. మరి నచ్చకపోతే నచ్చలేదని అనొచ్చు కదా, అంతేగా. తెలుగు భాష మాట్లాడినప్పుడు మన శరీరంలో 72,000 న్యూరాన్లు యాక్టివేట్ అవుతాయి. అంత మమకారం,
అంత మనోహరమైనది మన తెలుగు. ప్రపంచంలో ఉన్న అన్ని భాషల్లో కన్నా ఇదే ఎక్కువ అని సైన్స్ కూడా నిర్ధారించిందట. అయితే పరాయి భాష కిరాయి లాంటిది, తెలుగు భాష తేనె లాంటిది, అమ్మ భాష ఉమ్మ నీరు లాంటిది, మాతృభాష మనసు కొండ లాంటిది. పరభాష నీ కడుపు నింపొచ్చు కానీ మరి ఉగ్గుపాల వంటి తెలుగు భాష నీకు ఊపిరి పోసిందని మర్చిపోకు. సువిశాల జలధార తెలుగు మాట, సుగుణాల పంచదార తెలుగు పాట, మధుర మకరందమిచ్చే తెలుగు తోట, మన కడుగులు నేర్పినది తెలుగు బాట. మన తెలుగు విరజిమ్మే కాంతి రేఖ, ప్రపంచంలో వెలుగుతున్న శశిరేఖ. తెలుగు సొగసు సుకుమారం, తెలుగు మనసు మమకారం, తెలుగు పదము నయగారం, తెలుగు ధనము మనోహరం. మన తెలుగు విరబూసిన సిరిమల్లెల తోట, వసంతంలో తీయనైన కోయిలమ్మ పాట. అమ్మ ప్రేమ లాంటి కమ్మనైనది తెలుగు భాషరా, పుడమిలోన పుట్టి పీల్చే శ్వాస తెలుగు భాషరా. పుష్పమల్లే పరిమళించును తెలుగు రాగము, పాడుతుంటే మది పరవశించును తెలుగు గానము. ఇంగ్లీషు చదివి తెలుగు మరచిపోకురా, తెలుగు తల్లి కీర్తి జగతికి చాటి చెప్పరా, చాటి చెప్పరా. ఈ పాట పాడితే ఆడ కూసున్న జడ్జీలు నవదీపు, బిందుమాధవి, అభిజిత్ ఇంకా మూతి ముక్కో దిక్కు మూజో దిక్కు. అత్త కనుక కోడల్ని తిడితే కోడలు పొరిగింటికి పోయి పక్కింటికి పోయి ఎట్లా పెడుతుంది మూతి. ఈ సమితి నా ఇంటినే పడుతుంది, నా సొంత బిడ్డలు దీనికి లేరా అని సాపించుకుంటా కోడలిది. అగో గట్ల చేసిర్రు తెలుగు భాష. తెలుగు భాషకు అవమానం చేసిర్రు. ఏ చోట చూసినా కానరావేమి తెలుగు అక్షరాలు, పరభాష మోసుతో బూజు పడుతున్నాయి తెలుగు పదాలు. మమ్మీ డాడీ పదములు చూడు పరిగెడుతూ ప్రవహిస్తూ ఉన్నాయిరా, అమ్మా నాన్న మాటలు నేడు మూగబోయి మూల్గుతున్నాయిరా. సాగు బతుకుల్లో కొట్టుకుంటుంది మన తెలుగు తల్లి, గావు కేకలతోటి మొత్తుకుంటుంది మన మాతృభాష. శ్రీరామ సీతమ్మ వనవాసము కంటే శ్రీరామ సీతమ్మ వనవాసము కంటే గుండె పగిలినట్టాయే తెలుగమ్మ గోస వింటుంటే. తెలుగు భాషాభిమానులు ఇవాళ నర్సయ్య తాత వాడిన పాట ఇవాళ తెలుగు ప్రజలు ఎంతోమంది ఇవాళ మీ నేను నర్సయ్య తాతకు ఫోన్లు చేసి ఇవాళ నీ తెలుగు పాట అమోఘం, ఇవాళ నీ తెలుగు పాట వింటుంటే మా మనసు పులకరించిపోతుంది. ఇవాళ కొంతమంది బయట దేశాల్లో ఉన్న తెలుగు వాళ్ళు కూడా ఇగో ఇంత రామసక్కని పాట పాడినందుకు మా కడుపు నిండిపోతుంది నర్సయ్య తాత అన్నోళ్ళు ఉన్నారు. కానీ వాళ్ళకు మాత్రం నచ్చలేదట. మరి నచ్చకపోతే నచ్చలేదు అనొచ్చు కదా. వాళ్ళే ఓ రైతు పాట ప్రాణాలను బతికించింది. గుంటూరు జిల్లా వేమూరు మండలంలో చెంచయ్య అనే మనిషి ఈ పాట విని ఆత్మహత్య చేసుకుంటాడు, ఆగిపోయిండు. ప్రాణాన్ని కాపాడింది ఈ పాట అంటే అది వాళ్ళకు నచ్చలేదని చెప్పొచ్చు కదా. అంటే జనాల ప్రాణాలను కాపాడే పాట మాకు అవసరం లేదని చెప్పాలి కదా ఆడా. మరి ఏ కారణం చెప్పకుండా ఎట్లా ఇది చేసిరు అనేది కూడా ఇప్పటికి ఒక 60 మంది మీడియా వాళ్ళు
ఇవాళ నర్సయ్య తాతకు అండగా నిలబడ్డారు. ఇవాళ తెలుగు భాషాభిమానులు, ఇవాళ సబ్బండ వర్గాలు, రైతులు, అరే మా రైతుల కోసం ఇంత మంచి పాట పాడిండా నర్సయ్య తాత అని ఎంతోమంది ఫోన్లు, రోజు 100 ఫోన్లతోటి నర్సయ్య తాత సమాధానం చెప్పలేక సచ్చి బతికే కాలం వచ్చింది ఇప్పుడు నేను. అంటే ఆ రకంగా నర్సయ్య తాత పాటలను జనాలు ఆదరించి నేను నర్సయ్య తాత ఇవాళ ఇంత అద్భుతమైన పాటగాడు, మాటగాడు, వాటగాడు, ఆయనకు ఏ కారణం లేకుండా ఎట్లా ఇచ్చేసా అని నిన్న నా నంబరు సొదబట్టి మా ఆఫీసుకు వచ్చి తాత నువ్వు మా కాలేజీకి రావాలి, మా CEO కంది రామచంద్రారెడ్డి సారు కలిసి ఎట్టనానా చేసి జర నర్సయ్య తాతను మాత్రము మా కాలేజీకి తోలి సారు, ఎందుకంటే మా పిల్లలు గలవరిస్తుర్రు, మా పిల్లలు తాతకు అన్యాయం జరిగింది, అగ్ని పరీక్షలో ఆ ప్రోమో చూసిర్రు, నర్సయ్య తాతతో మేము మాట్లాడాలి, ఆయనకు మేము మద్దతు తెలుపుతాము మా కాలేజీ నుంచి అంటే, అరే అదంత భాగ్యం అని మా సారు నిన్న పొమ్మంటే పోయినా ఇక ఆడ ఆ కాలేజీ పిల్లలు తాతకు అన్యాయం జరిగింది అంటే తెలుగు భాష పాటను ఎందుకు వీళ్ళు అవహేళన చేసిర్రు, అవమానపరిచిరు అనేది కూడా వాళ్ళు మాట్లాడిర్రు. మీకు యూట్యూబ్లో ఉంటుంది, మీరు చూడుర్రి, ఆ ముచ్చట మొత్తం తెలుస్తుంది. ఇక రాపిరగా ఇప్పుడు ఏ ఫోన్ ఓపెన్ చేసినా ఇప్పుడు నడుస్తున్నది నర్సయ్య తాత కాలం. ఇదంతా ఎప్పుడైతే అగ్ని పరీక్షలో నర్సయ్య తాత పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం వద్దు, కుండ నిండా నీళ్లు ఉంటే తొలకాయి, సగం ఉన్నాయి కాబట్టి తొలికినాయి అంటే నర్సయ్య తాత సమాజానికి ఏం చేస్తున్నాడు, తన ఆటపాట మాటలతోటి ఏ రకంగా చైతన్యం తీసుకొస్తున్నాడు. అసలు నర్సయ్య తాత గురించి వీళ్ళకు అవగాహన లేదు, వీళ్ళకు తెలియదు, వద్దు, కాదన్నది కడ తక్కువ, కడుపులో లేని ప్రేమ కావలించుకుంటే వస్తుందా, సరే అనుకున్నా బయటకు వచ్చిన. ఇక నేను బయటకు వచ్చిందే ఆల్చం, ఇక నీ దండం పెడితే ఇక పాయే రోజు 5-6 ఛానళ్ళల్లో వచ్చి నన్ను ఇంటర్వ్యూ తీసుకొని పోతుర్రు, నాకు మద్దతుగా తాతకు అన్యాయం జరిగింది అన్నట్టుగా. అసలు సామాన్యులకు అగ్ని పరీక్ష అని ఒక సామాన్యుడు సమాజం పట్ల అవగాహన, సమాజంలో మార్పు, జనాలలో చైతన్యం తీసుకొస్తున్న ఒక పాటగాడికి అన్యాయం జరిగింది, ఆయనని ఏ కారణం లేకుండా రిజెక్ట్ చేసిర్రు, కారణం చెప్పలేదు, ఆయన ప్రతిభను గుర్తించలేదు, అసలు ఏం జరిగింది ఏం కథ అని ఇక మరి రోజు 5-6 ఛానళ్ళు వాళ్ళు వచ్చిర్రు. ఇప్పటికీ ఒక 60 మంది మీడియా వాళ్ళకు నేను ఇంటర్వ్యూ ఇచ్చిన. రా ఇప్పుడు మా మనవడు ఇక ఇవాళ మహాపత్రికలో చదివిది అసలు ఏంది కథ. నర్సయ్య తాత ట్రెండ్ సెంటర్ అగ్ని పరీక్ష నుండి 60 ఇంటర్వ్యూల దాకా, అగ్ని పరీక్ష నుండి 60 ఇంటర్వ్యూల దాకా, పక్షం రోజుల్లో 10 కోట్ల వీక్షణలు, మూత మోగించిన తాత. ఇక అగ్ని పరీక్ష నుండి 60 ఇంటర్వ్యూల దాకా, పక్షం రోజుల్లో 10 కోట్ల వీక్షణలు, మూత మోగించిన తాత. నేను ఆడ ఏమన్నా అంటే పట్టుకో సారు, ఒక పాట, నా పాటలో జీవం ఉంటుంది, నా పాటలో శక్తి ఉంటుంది, ఇవాళ నా పాటను మీరు ఆపితే ఒక శక్తిని ఆపినట్టే, ఎందుకంటే ఇవాళ ఎంతోమందికి మనోధైర్యాన్ని కలిగించినాయి నా పాటలు. అంటే ఒక మనిషి ప్రాణాన్నే బతికించగలిగింది పాట అంటే మరి అందులో శక్తి ఉన్నట్టే కదా అని చెప్తే వాళ్ళకు నచ్చలేదట. ఇవాళ ఇగో పక్షం రోజుల్లో ఇవాళ 60 ఛానల్ వాళ్ళు వచ్చి ఇంటర్వ్యూ చేస్తే ఇవాళ ఏ ఫోన్ మందలిచ్చినా, ఏ ఫోన్లో ముఖం పెట్టినా ఇవాళ నర్సయ్య తాతే కనపడుతుండు అనేది ఇవాళ మహాపత్రికకు రాసుకొచ్చిర్రు. నేను నర్సయ్య తాత ట్రెండ్ సెట్టర్, ఇప్పుడు కాలం అంతా నర్సయ్య తాత కాలమే నడుస్తుంది. చదువు పిల్లగా. బిగ్ బాస్ షో అంటే ఒకప్పుడు సెలబ్రిటీలతో చూడబుల్గా ఉండేది, ఇప్పుడంతా స్క్రాప్ బ్యాచ్. టాలెంట్ ఉన్నోళ్ళని తొక్కేస్తారు, టాలెంట్ లేని వాళ్ళని నెత్తిన పెట్టుకొని ప్రేక్షకులకు అగ్ని పరీక్ష పెడతారు. రాను ఆ సెలబ్రిటీ షో
క్రెడిబిలిటీ కాస్త యూట్యూబ్ సోషల్ ఇన్ఫ్లుయెన్సర్ షోగా మారిపోయింది. ఎవరైతే సోషల్ మీడియాలో రచ్చ చేస్తారో హాట్ టాపిక్ అవుతుంటారో ఇప్పుడు వాళ్ళే బిగ్ బాస్ షో కంటెస్టెంట్స్. ఆడిషన్కు వందలాది మంది అప్లై చేయగా వాళ్ళలో ఒక 40 మందిని సెలెక్ట్ చేసి వారితో 15 మందిని సెకండ్ రౌండ్కి పంపి ఆ 15 మందిలో 5గురి బిగ్ బాస్ సీజన్ 9 హౌస్లోకి పంపించబోతున్నారు. ఈ ఫ్రేజ్కి బిగ్ బాస్ ఈ ప్రాసెస్కి బిగ్ బాస్ అగ్ని పరీక్ష అనే పేరు పెడతారు. ఈ షోకి శ్రీముఖి హోస్టింగ్తో పాటు సూపర్ జడ్జిగా వ్యవహరిస్తారు. నవదీప్, బిందు మాధవి, అభిజిత్లు జడ్జీలుగా ఉన్నారు. ఈ జడ్జీలు ముగ్గురు కలిసి బిగ్ బాస్ షో అగ్ని పరీక్ష కంటెస్టెంట్ని ఎంపిక చేయబోతున్నారు. ఇగో ఇది కథ. అయితే ఇప్పుడు చాలామంది కూడా అంటున్నారు బిగ్ బాస్ హౌస్లకు పోయిన రాని పేరు నర్సయ్య తాత, బిగ్ బాస్ హౌస్లకు పోయిన రాని పేరు ఇవాళ నీకు వచ్చింది. ఇవాళ నర్సయ్య తాత జనం కోసం ఇన్ని పాటలు పాడిండా, తెలుగు భాష మీద ఇంత కమ్మటి పాట పాడిండా, రైతుల కోసం ఇంత రామసక్కని పాట పాడిండా అనేది కూడా ఇంకా ఎంతోమందికి తెలిసింది. ఇలా ఎంతోమంది మీడియా మిత్రులు మా మనవళ్ళు మా మనవరాళ్ళు ఆదరించి కడుపులో ఉన్న ముచ్చట్లని బయట పెట్టి ఇవాళ ఇంకా ఎంతోమందికి ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఇవాళ 10 కోట్ల మంది ఇవాళ మీరు చూడండి 60 ఛానళ్ళలో ఒక్కొక్క షాట్ లక్షల పైన వ్యూస్, మిలియన్లలో పోయిన షాట్లు, మిలియన్లల్లా ఫేస్బుక్ పేజీలలో మిలియన్లల్లా. ఇక ఇది కథ. లెక్క లేదు, ఓటింగు లేదు. అగ్ని పరీక్ష ఓ ప్రహసనంలా మారింది. ఈ ప్రాసెస్లో భాగంగా కొంతమందిని ఎంపిక చేయగా మరికొంతమందిని రిజెక్ట్ చేస్తున్నారు. ఎన్నో ఆశలతో ఆ స్టేజీ పైకి వచ్చిన వాళ్ళని చిన్న చూపు కారణాలతో రిజెక్ట్ చేసి పారేస్తున్నారు. కొందరికి అవకాశాలు ఇవ్వకుండా ముందే తమ వద్ద లిస్టు ఉన్నట్లు వీరు సెలెక్టు వీరు రిజెక్టు అనేస్తున్నారు. నిజానికి ఇది కంటెస్టెంట్స్ కంటే జడ్జీలకు అగ్ని పరీక్షగా మారింది. వాళ్ళు ఎందుకు సెలెక్ట్ చేస్తున్నారు, ఎందుకు రిజెక్ట్ చేస్తున్నారు అనే దానికి ఎలాంటి లెక్కలు లేవు, అంతా మా ఇష్టం అనేశారు. వాళ్ళు ముందే సిద్ధం చేసుకున్న జాబితాలో లేకుంటే వద్దు అని పంపించేస్తున్నారు. ఎలాంటి ఓటింగు లేదు, లెక్క లేదు, ఓటింగు లేదు. నర్సయ్య తాత షాక్. బిగ్ బాస్ అగ్ని పరీక్ష 2వ ఎపిసోడులో ప్రముఖ ఫోక్ సింగర్ ANN యాంకర్ నర్సయ్య తాత అలియాస్ నీల నరసింహ పాల్గొనగా ఆయనని ఎలిమినేట్ చేసిన తీరుపై పబ్లిక్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఇది యథార్థం, అక్షర సత్యం. ఎందుకంటే అసలు నర్సయ్య తాతకు ఏ అవకాశం ఇవ్వకుండా, ఆయనని అడగకుండా, అంటే మిగతా వాళ్ళని కుచ్చి అడిగి తాతని ఏం అడగకుండా బయటికి పంపించిర్రు అనేది ఇది జగం పెరిగిన సత్యం. అందుకే నవదీప్ను జనాలు ఎట్లా చేసుకుంటున్నారు అంటే సోషల్ మీడియాలో, అబ్బా ఇక వాళ్ళ మాటలనే నేను ఒక 4 లైన్లు పాటగా మీకు వినిపిస్తా. అది ఆల్రెడీ సోషల్ మీడియాలో మోగుతూనే ఉంది, ట్రెండింగ్లకు వచ్చింది. ఓ నవదీపు మత్తులోన నువ్వు తోపు, ఓ నవదీపు మత్తులోన నువ్వు తోపు, ఓ నవదీపు నీ నక్క జిత్తుల రూపు, ఓ నవదీపు తెలుగు మీద ఓర సూపు, ఓ నవదీపు నీ సూపంత పోరీల వైపు,
అబ్బా శబాష్ తాత అని ఈ రకంగా మళ్ళీ కామెంట్లు పెడుతున్నారు. అంటే సుశీరా ఎంత బాగోతో నడుస్తుందో. సమాజం పట్ల అవగాహన లేనోళ్ళు, సమాజం పట్ల బాధ్యత లేనోళ్ళు, ఒక తెలుగు భాషను ప్రేమించనోళ్ళు, ప్రేమించలేనోళ్ళు, ఒక రైతు పాట ప్రాణాలను బతికించింది అంటే ప్రేమించలేనోళ్ళు, ఒక సామాన్యునికి ప్రోత్సాహం అందించలేనోళ్ళు ఈ రకంగా ఆయనని ఎలిమినేట్ చేసిన తీరుపై పబ్లిక్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. జడ్జీలు నవదీపు, బిందుమాధవి, అభిజిత్లపై నెటిజన్లు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. గొర్రెల కాపరిగా బిగ్ బాస్ అగ్ని పరీక్ష స్టేజ్ పైకి వచ్చిన నర్సయ్య తాత తన ఆటపాటలతో మెప్పించాడు. నర్సయ్య తాత ఇప్పటికి కూడా గొర్రెల కాపరి, మాకు ఇప్పటికి గొర్రెలు ఉన్నాయి. ఆదివారం నర్సయ్య తాత గొర్రెలకానే కనపడతాడు. మా ఊరు మందార మాల, కిలకిల రాగాల జోల, చల్లనైన ఈ చిరుగాలులు, మా పల్లె తల్లికి ఆభరణాలు, ఉయ్యాలలుగే చెట్ల కొమ్మలు, మానేల తల్లికి తోరణాలు, కొండ కోనల్లోన పొడిచేటి తొలిపొద్దు, ఎదలోన తృప్తికి లేదా ఎద్దు, మా ఊరు మందార మాల, కిలకిల రాగాల జోలా. యా నవదీప్ కూడా అన్నాడు చూడు, ఊరోళ్ళు అంటే ఊపుకుంటూ వచ్చినారు, ఊర్లోకి వెళ్ళి ఊపుకుంటూ ఊగినే వచ్చినారు అంటే ఆయనకు ఎట్లా గుద్దిరు బల్యం పోట్లు సోషల్ మీడియాలో. మళ్ళా సిగ్గి శరం వస్తట్టుగా దెబ్బగా ఏమన్నాడు, సారీ అంటే ఊరోళ్ళ దమ్ము అది, ఊరోళ్ళ సత్తా అది. ఊర్లు లేనివి, పల్లెటూర్లు లేనివి పట్టణాల ఏడికెళ్ళి వచ్చి తన ఆటపాటతో మెప్పించాడు. బిగ్ బాస్ హౌస్కి ఎందుకు వద్దాం అని అనుకుంటున్నారు అని అడిగింది బిందుమాధవి. నా పాటతోటి ఈ సమాజాన్ని మార్చాలి, స్వార్థము కోసము నిత్యము నీతిని నిందిస్తూ ఉంటావురా, మోసమని తెలిసిన రోయక న్యాయాన్ని బంధిస్తూ ఉంటావురా, కనబడని కుట్రలకు ధర్మాన్ని నిలువున బలి ఇస్తూ ఉంటావురా, మనసుకి ముసుగేసే మాయ మాటల గుణము తోటి వాడితో నీకు ఎందుకు రణము. పాటకి ఉన్న శక్తి ఇక్కడితో ఆగిపోకూడదు, జనంలో చైతన్యం తీసుకొని రావాలి, నా పాట ప్రపంచానికి తెలియాలి, దానికి ప్లాట్ఫామ్ కావాలి. చెప్పలేని బాధతోటి కుప్పగూలినావన్నా, ఒక్కరోజే నువ్వు చచ్చి మమ్ము రోజు చంపబోకన్నా, సుక్క చెమట రాల్చి పుడమి తల్లి ఎదను చీల్చి ధరణికి శ్రీమంతం చేసి మా ఆకలి అంతం చేసి తీరొక్క పంట తీసి ఈ లోకము కడుపు నింపి కష్టాన్ని నమ్ముకొని కాలమెల్లదీసే నీకు బగబగ మండే సూర్యుడు నీకు చేతులెత్తిండు, మిలమిల మెరిసే చంద్రుడు నీకు తల వంచిండు, తెలుసుకో రైతన్న నీ గొప్పతనమురన్నా, సమాజానికి దిక్కు నువ్వు సస్తవెందుకన్నా. ఈ పాటలే ఎంతోమందికి మనోధైర్యాన్ని కలిగించినాయి, ప్రాణాల నుండి కాపాడినాయి. ప్రాణాలను కాపాడిన ఈ పాటలు వాళ్ళకు అవసరం లేదు అనేది కూడా ఎందుకు అనరైరి అనేది పడ్డది. అది బిగ్ బాస్ అయితే బాగుంటుందని ఇక్కడికి వచ్చాను అని అన్నాడు నర్సయ్య తాత. ఆయన చెప్పిందంతా విన్న బిందుమాధవి మీరు హౌస్లో ఉండగలరో లేదో అని డౌట్గా ఉంది అంటూ రెడ్ ఇచ్చి రిజెక్ట్ చేసింది. దాంతో నర్సయ్య తాత అమ్మ మీరు ఏ టాస్కులు పెట్టినా ఆడతా, దయచేసి తీసేయొద్దు అని వేడుకున్నాడు. దాంతో సూపర్ జడ్జిగా ఉన్న శ్రీముఖి టాస్కులు పెడితే ఆడతానన్నారు కదా,
ఆ రోపుకు వెళ్ళి వేలాడుతూ మాట్లాడు అని అన్నది. దాంతో నర్సయ్య తాత వయసుతో సంబంధం లేకుండా వెళ్ళి రోపుకి వేలాడుతూ ఉన్నాడు. పాటలు పాడతారని హౌజ్లోకి పంపించడం కరెక్ట్ కాదు అని నవదీప్ కూడా రెడ్ కార్డు ఇస్తే అభిజిత్ కూడా రెడ్ కార్డు ఇచ్చేసి ఈ హౌజ్ మీకు సెట్ కాదని అన్నారు. దాంతో నర్సయ్య తాత రెండో మాట మాట్లాడకుండా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. అంతే కదా.